ఈరోజు నెల్లూరులోని వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ చూపిస్తాను పదండి. ఇదే రంగనాథుల స్వామి వారి దేవాలయం. నెల్లూరులో ఈ గుడి గురించి తెలియని వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే నెల్లూరు ఎంటర్ అవుతానే వచ్చే ఫస్ట్ గుడి ఇదే. ఈ రోజు మనం చాలా తొందరగా వచ్చేసరికి భక్తులు ఇంకా ఎవరు పెద్దగా రాలేదు, ఇంకా దేవుడికి నైవేద్యమే పెట్టలేదు. దేవుడి దర్శనానికి ఇంకా చాలా టైం ఉంది, మీకు మొత్తం తిరిగి చూపిస్తాను పదండి. ఇదే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. శ్రీరంగనాథుల స్వామి వారి గుడి ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. ఉదయాన్నే స్వామి వారిని నిద్ర లేపాలి కదా, అందుకే మంగళ వాయిద్యాలు. ఈయనెవరో చూడండి, మనలాగే ఉన్నాడు, కెమెరా చూస్తే గానీ వాయించేటట్లేడు. ఇంకా గుడి వెనక సైడ్ వెళ్తే గోశాల ఉంటుంది. చిన్న చిన్న ఆవులు భలే ఉంటాయి. ఫస్ట్ చూసి గోశాలలో ఏంటి ఒక ఆవు 3 పిల్లలే ఉన్నాయి, ఇంకలేవా అనుకున్నా. తులసాకి చాలా పెట్టినా లేదు, ఒకదాని తర్వాత ఒకటి లోపలికి వస్తానే ఉన్నాయి. బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి పాపం. పోతే నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాను కదా, అది గుడి వెనకాల వ్యూ. ఇది వెనకాల గుడి, ముందు పెన్నా నది, పక్కనే నెల్లూరు బ్యారేజ్. నెల్లూరులోని 3 ఫేమస్ విషయాలు ఒకే దగ్గర. ఈ మెట్ల మీద కూర్చొని ఆ వ్యూ చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముచ్చట్లు చాలు గానీ దర్శనానికి టైం అయింది పద. దేవుణ్ణి చూపించకూడదు గానీ మనసులో గట్టిగా కోరికలు ఏమైనా ఉంటే కోరేసుకో. ఇంకా నా కోరికల విషయానికి వస్తే మన సబ్స్క్రైబర్స్ అంతా ఈ ఎండలకి చల్లగా ఉండాలి.